వస్తున్నా. అబ్బా ఎందుకలా అరుస్తారు? చెవు కోసం మేకలాగా కోపడికి. సరే గాని ఇంత పెద్దరాలే ఇంటికి దయచేశారే, మింగడానికే ఇంకా వంట కాలేదు. అది కాదే, డబ్బు డబ్బు. ఇవాళ మన అదృష్టం పడింది. బోలేనంత డబ్బు. నిజంగానే ఏరి ఏరి ఇవ్వండి. ధరణి ధరణి, అదేమిటే ఇంట్లో ఏదో నవ్వు వినపడుతుంది? నవ్వేమిటండి నా మొహం? ఎలికల చప్పుడు. అదే నాకు స్పష్టంగా వినపడింది. అన్నట్టు అమ్మాయిలేది? గదిలో కూర్చుని వాళ్ళ రాతకు ఏడుస్తున్నారు. మీలాంటి తండ్రి దొరికాక ఏడాకి ఏం చేస్తారు? నవ్వుతారా? చూడు ధరణి, నాకేదో అనుమానంగా ఉంది. నువ్వు పోయి ఆ గదిలో చూడు, నేను ఈ గదిలో చూడు. చాలే ఊరుకోండి. పిల్లలకు పెళ్లిళ్ళు పెటాకులు చేయలేక పైగా అనుమానిస్తున్నారా? మొహానికి సిగ్గు లేకపోతే సరి. అది కాదే, ఎందుకు చెప్పారో వీరు. పోయి చూడు చూడు. నా వలపుల రాణి, నా ముద్దుల గుమ్మ. భైరవి భైరవి అమ్మాయి భార్గవి, భార్గవి, భైరవి తలుపు తీయమ్మా. వస్తున్నా అమ్మా, వస్తున్నా. ఏమిటమ్మా, ఏం చేస్తున్నావే లోపల? ఏమి లేదమ్మా, ఏమి తోచకపోతే చదువుకుంటూ కూర్చున్నాను. చదువుకుంటూ కూర్చున్నావా? అవునమ్మా. ఏమిటమ్మా వెతుకుతున్నా? వెతుకుతున్నానా? అబ్బే ఏమి లేదే. ఏమీ లేదంటే గదంతా కళ చూస్తున్నా. ఏమిటో చెప్పమ్మా. ఏమిటో నాకే బోధపడ్డం లేదే. నీ పెళ్లిళ్ళు కాలేదన్న ఆరాటంలో జ్ఞాపక శక్తి బొత్తిగా పోయింది. అమ్మా వంటింట్లో ఉందేమో, వెళ్ళి చూడమ్మా. అది నిజమే, అక్కడే ఉందేమో. అమ్మా ఏమిటమ్మా? ఆకలేస్తుందే, త్వరగా వంట చేసి పెట్టవే. అలానే వంట చేసి పిలుస్తాను, అందాక చదువుతూ కూర్చో. అలాగే అమ్మా. మా అమ్మ బంగారమ్మ, త్వరగా వెళ్ళమ్మా. పిచ్చి తల్లి, త్వరగా వంట చేయాలి. అలానే. భైరవి, కడుపు మండిపోతుంది. గార్లు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి, కావాలా? నాకొద్దు. నేనేమో అనుకున్నా మీరు చమత్కార చక్రవర్తులే. నీకంటేనా? నన్నేమో ఈ పెట్లో నెట్టావు, మాయ మాటలు చెప్పి మీ అమ్మని బుట్టలో పెట్టావు. రేపు పెళ్ళయ్యాక నన్ను మాత్రం బుట్టలో పెట్టకే. పోండి. అది కాదమ్మా, ఇక్కడ ఏదో తప్పుడైంది. మీ అమ్మ ఎలికలంటేను. అవునన్నా, పెద్ద ఎలక నా గదిలోకి వచ్చింది నాన్న. ఎలకే? పెద్ద పెద్ద గుడ్లు అవిని. ఏది ఏది నా కంట పడితే ఈ కరెంట్. అయ్యో నా తల్లి, చూడలేదమ్మా చూడలేదు. ఆ ఎలిక ఇక్కడ మంత కింద దూరిందే చూస్తాను. ఎలకాని పిలక. అది కాదే చిలక. నార్మల్ అగ్నిహోత్రులు లాంటి నా కూతురు అనుమానిస్తావా? తప్పు ఒప్పుకో. తప్పేలేవే, తప్పే. నీ మాట నీదో. ఇదిగో ఇంకోసారి అనుమానించావా ఈ దారిని నీ పాలిట మహిషాసురం అర్థం అవుతుంది. జాగ్రత్త. అంత పని చేయకు. నువ్వుగానే ఉండు. నేను పోతాను చెట్టు దగ్గరికి. ఇందా పో. అమ్మోయ్ ఏమ్మా పిచ్చి తల్లులు, కన్న తండ్రి నీలాపనిందలు వేస్తున్నాడు. సిగ్గు లేకపోతే సరి.